తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నావల పయనం చేస్తాడు, తీవుల కడగొంటాడు. ముళ్ళ బాటే అయినా ముళ్ళబాటగా మలచునులే. ఎవరికి యాపది గదురైనా కాపాడే వాడితడే. కష్టాలైనో ఎదురైనా ధైర్యానే వీడనులే. కడలియ ఎదురియదేటి గుండ బలముంది. కొండనైనా ఢీకొని తన విజయము ముందునులే. విధులను కడగొంటూ అప్పదనే అధిగమించే సింబా జయసేటి సాహస కృత్యలిందో. కథ చెప్పే తాతయ్య, ఒక్క నిమిషం ఆగండి. మీకోసం మంచి చేపని తీసుకొచ్చాను. నీది ఎంతో గొప్ప మనస్సు. నేను నా స్నేహితుడు నీకు రుణపడి ఉంటాం. ఇంకో మంచి కథ చెప్పి మీ కృతజ్ఞతలు తెలుపుకోండి. దానికే ఉంది, ఇప్పుడే చెప్తాను. ఒకే ఒక కథ కదా, ఇంతవరకు ఎవరు వినరటువంటి ఒక కథ చెప్తాను, కానీ నువ్వు దాన్ని నమ్మాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉదయాన అది జరిగింది. నీ పని పూర్తయిందా హకీం? ఇంకొంచెం సేపట్లో అయిపోతుంది. నన్ను క్షమించు క్వాక్. ఇలాగైనా నేను స్నానం చేయించారని సంతోషపడు. హలో, పైనున్నది సింధుబాదే కదా? నేను మీకు తెలుసా? బాగ్దాద్ లో ఉన్న అందరికీ మీ పేరు బాగా తెలుసు. మీరే కదా నావనాయకుడు. అందుకనే కదా మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. సరే, మీరెవరు? నా పేరు షబీర్ అల్ ఖలీద్. ఈ ఊళ్ళోనే పెద్ద బంగార వ్యాపారస్తుణ్ణి. మీతో ఒక నిధి గురించి మాట్లాడదాని వచ్చాను. దాని గురించి అన్ని వివరాలు ఈ మ్యాప్ లో ఉన్నాయి. ఇందులో మీరు చూస్తున్న అక్వాటికా అనే ఊరు కనిపించకుండా పోయింది. అక్వాటికానా? ఈ నగరం సముద్ర పడుగున ఎక్కడో ఉందని నేను విన్నానే. ఈ మ్యాప్ ప్రకారం అక్వాటికా అనే ఊరు ఇక్కడే ఉన్నట్టు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ అక్వాటికా నగరం గురించి ఏదైనా వివరాలు తీసుకొస్తే నేను మీకు మంచి బహుమతి ఇస్తాను. ఏంటి, మీకు ఓకేనా? అతను చెప్పింది విన్నావా? పేరు, ప్రతిష్ట, డబ్బు అన్ని దొరుకుతాయట. ఇలాంటి వాటికి ఆశపడినని నీకు బాగానే తెలుసు కదా, కానీ ఇది సాహసంతో కూడింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆ తరువాత సింధుబాతు అతని స్నేహితులు కలిసి ఆ మాయమైపోయినటువంటి ఆ నగరాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో చూద్దాం. మనం వెతుక్కుంటూ వచ్చిన చోటు ఇదేననుకుంటున్నాను. ఈ ప్రదేశం తూర్పుకి పడమరకి మధ్యనుంది సింధుబాద్. అలాగైతే మనం ఆ నగరం మీదే ఉన్నామని అంటావా? సరే, అలా అయితే లోతు ఎంతుందో చూసి చెప్పు. హకీం, ఎంతుంది? ఇది తప్పిపోయిన నగరాన్ని కనిపెట్టలేమని చెప్తుందనుకుంటా. ఏమంటావ్? కానీ అల్కలి ఈ మ్యాప్ లో ఉన్నది కరెక్ట్ అని చెప్పాడు కదా. అయ్యో, చుక్కాన్ని కింద పడిపోయింది. ఇక్కడేదో ఉన్నట్టుంది. గ్యాలని త్వరగా వై. సింధుబాతు ఆ నగరం వరకుని కిందకు దూకాడు, కానీ అది అందుకు కాదు. అతను చుక్కాని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతకటం మొదలు పెట్టాడు. క్వాక్, నువ్వు భయపడకుండా నావులోనే ఉండు. మేమిద్దరం త్వరగా తిరిగి వచ్చేస్తాం. నీళ్ళల్లో దూకిన హకీం కళ్ళకి మిలమిలా మెరుస్తూ ఒక వస్తువు కనిపించింది. దగ్గరికెళ్లి చూసేసరికి బంగారం అనిపించింది. వెంటనే తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆటోబస్ అతని దగ్గరకు వచ్చేసరికి భయపడి పారిపోయాడు. నేను దాన్ని కనిపెట్టలేకపోయినా హకీం. హకీం, నువ్వెక్కడికెళ్ళావు? సింధుబాద్, అలా చూడు. హకీం, త్వరగా పడవెక్కు. క్వాక్! ఎలాగైనా ఇప్పుడు దాని దృష్టి మళ్లించాలి. చిన్నపిల్లాడితో దెబ్బలాడుతున్నావా? ధైర్యం ఉంటే నాతో దెబ్బలాడు. ఆ
ఆ ఆక్టోపస్ అక్కడున్న కొండని పెకిలించింది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద సొరంగం ఏర్పడింది. అక్కడ కృత్రిమ సుడిగాలి ఒకటి వచ్చింది. అవన్నీ పట్టించుకొని ఆక్టోపస్ సింధుబాతు వెంటబడింది. సింధుబాతు అతని స్నేహితులు ఆ సొరంగం లోపల పడిపోయి రాళ్ల చేత కప్పబడ్డారు. ఎంతో కష్టపడుతున్నా సింధుబాతు అతని స్నేహితులు ఒక విచిత్రమైన కొత్త ప్రదేశానికి వచ్చి చేరారు. నేను దీన్ని అసలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడుంటే నీకెందుకు? ఎలాగైతే దాని దగ్గర నుంచి తప్పించుకున్నాం కదా, అదే చాలు. నాకెందుకో దీన్ని చూస్తే పెద్ద నుయ్యిలా ఉందే. కానీ ఇక్కడి నుంచి మనం ఎలా బయటికి వెళ్ళాలి? తెలుగు పలక వాటికి దారి సమర్పించు. తెలిసిందనుకుంటా. అలాగైతే రా, తెలుగు మనం పలక దాని వెనకాతలు సమర్పించు. వెళ్దాం. అవును, క్వాకకేమైంది? దాని కంటికేదో ఆపద తెలిసినట్టుంది. ఆపద వచ్చేస్తుంది. ఓ, ఈ సముద్ర పడుకుని వింత జంతువులు ఉన్నాయే. ఇది ఏ జాతికి చెందింది అయి ఉంటుంది? ఈ మనుషులేంటి విచిత్రంగా ఉన్నారు? మిమ్మల్ని కాపాడటానికి వచ్చాము. ఓ, చాలా థ్యాంక్స్. ఇది మా బాధ్యత మహావీరుడా. ఇప్పుడు నువ్వు పైకి రా. ఇప్పుడు చెయ్యందించి తర్వాత మోసం చేయరు కదా. అలాంటి భయమేమీ లేదు, రండి. ఎలాంటి ప్రమాదము జరగదు. మేము అక్వాటికా దేశ ప్రజలు. మేము కొంచెం వ్యత్యాసంగా ఉంటాం, కానీ కొంతమందితో కోపంగానే ప్రవర్తిస్తాం. ఇప్పుడు మీరు అక్వాటికా అని చెప్పారు. అవును, మీరిప్పుడు ఆ దేశంలోనే ఉన్నారు. మనం సరైన ప్లేస్ కి వచ్చాం అనుకుంటాను. ఇప్పుడు మనం అక్వాటికాలోనే ఉన్నాం. చాలా సంతోషం. మా దేశ మహారాజు మిమ్మల్ని కలవటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రండి, అంతఃపురానికి వెళదాం. మేము మిమ్మల్ని వినయంగా ప్రార్థిస్తున్నాం. అవును, నిజమే. ఏంటి మహారాజా, ఖచ్చితంగా వస్తాం. మాకు సంతోషమే. అక్కడికొచ్చిన కాపలాదారులు సింధుబాతును అతని స్నేహితుల్ని తీసుకొని నగరంలో నడవడం మొదలు పెట్టారు. ఆ, ఇదే అక్వాటికా. అటు చూడు సింధుబాద్, మనలాంటి మనుషులు, కానీ వీళ్ళే విచిత్రంగా ఉన్నారు. దయచేసి ఇటు పక్కకి రండి. ఏంటి పీతలాగానా? ఆ, మీరు తప్పుగా అనుకోకండి. వీడెప్పుడు ఇలాగే మాట్లాడతాడు. మేము దాని గురించి ఏమీ పట్టించుకో. ఈ ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కాపలాదారులు వాళ్ళ ముగ్గురిని తీసుకుని అంతఃపురంలో ఉన్న మహారాజును కలవటానికి వెళ్లారు. మహారాజా, మన దేశానికి వచ్చిన కొత్త అతిథులు వీళ్ళే. మీకు స్వాగతం. నేనే కింగ్ పాంటియస్, అక్వాటికా దేశానికి మహారాజుని. ఈమె నా కూతురు ప్రిన్సెస్ పెనెలబీ. రండి. నా పేరు సింధుబాద్. నేను సముద్రపు నావలో పయనించేవాడిని. వీడు నా స్నేహితుడు అకీం. ఇది నా మిత్రుడు క్వాక్. పెనెలబీ, వీళ్ళని తీసుకుని వెళ్లి వీళ్ళ విశ్రాంతి గది చూపించి మళ్ళీ తిరిగిరా. అలాగే చేస్తాను నానా. చాలా థ్యాంక్స్ మహారాజా, కానీ దానికి అంత అవసరం ఉండదనుకుంటాను. మే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. మీకు ఈ విషయం తెలియని దానికి నేను బాధపడుతున్నాను. మీరిక్కడి నుంచి వెళ్ళడానికి నేను అనుమతించను. ఏమన్నారు? ఈ ప్రపంచమే మీకిక కొత్త ప్రపంచం. ఇప్పటికే కాదు, ఎల్లప్పటికీ. ఇక మీదటి ఈ నగరాన్ని వదిలి మీరు వెళ్ళకూడదు అని మహారాజు చెప్పిన వెంటనే సింధుబాతు అతని స్నేహితుడు ఆశ్చర్యపోయి నిలబడ్డారు. ప్రిన్సెస్ పెనెలబీ, మీరు విశ్రాంతి తీసుకునే గదికి తీసుకెళ్తారు. రండి వెళ్దాం. నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. మేమెందుకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అంటున్నారు? ఈ నగరంలో మా నాన్నగారు వేసిన కఠినమైన చట్టం ఇదే. రండి, నేను మీకు దారి చూపిస్తాను. ఇకపైన ఇలాంటి చెట్లనే నువ్వు ఆహారంగా తినాలి, ఎందుకంటే మాకే ఇక్కడ ఎన్నేళ్ళుంటామని తెలీదు. తెలుగు పలక సమర్పించు. మీరిప్పుడు చూసేది పొసైడన్ తెలుగు యొక్క పలక ముఖ్యమైన ఆయుధం. సమర్పించు. పొసైడన్ అంటే సముద్రపు దేవుడు కదా? అవును, మీరు చెప్పింది నిజమే. ఆహా, పుస్తకంలో చూసింది నేరుగా చూస్తున్నాను. ఇప్పుడు అక్వాటికా ఈ సముద్రంలో ఉండడానికి కారణం ఇతనే. చాలా శతాబ్దాల ముందు అక్వాటికా అన్ని నగరాలతో కలిసే ఉండేది. కానీ నాయకులందరూ అది ఎవరికి సొంతమని పోటీ పడ్డారు. పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్న ఆవేశంతో సముద్రపు రాజైన పొసైడన్ తన ఆయుధాన్ని భూమిపై విసిరాడు. అప్పుడు భూమి రెండుగా చీలింది. చీలిన భూమిలో పడి నాయకులు మరణించారు. చీలిన ఆ భూమిలో నుండి ఒక భాగం మటుకు తేలుతూ వచ్చింది.
దానిని చూసిన పొసైడన్ వెంటనే దానికి ఒక అడ్డు ఏర్పరిచి సముద్ర గర్భంలోకి పంపించాడు. ఈ రకంగా అట్లాంటికా నగరం సముద్ర గర్భంలో వచ్చి చేరింది. ఇలా పొసైడన్ ఆవేశానికి గురైన కాపలాదారులు మనిషి మోహము, పీక శరీరం కలిగి ఆ రోజు నుండి ఈ నగరాన్ని కాపలా కాస్తున్నారు. ఓ, కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందే. సరే, ఆయుధం చివరి భాగం కనిపించడం లేదేంటి? ఎవరికి తెలుసు? అది పొసైడన్ శతాబ్దాల ముందు ఈ భూమి మీద వేసినప్పటి నుండి అలాగే ఉందని చెప్తున్నారు. ఎవరు ఇంకొక ముక్కని తీసుకొచ్చి దానికి అంటిస్తారో వాళ్లే అక్వాటికాకి నిరంతర నాయకులవుతారు. కానీ మీ నగరాన్ని ఎందుకు ఇంత రహస్యంగా ఉంచారు? దానికి కారణం కూడా మా పొసైడన్ దేవుడే. ఈ విషయం బయటికి తెలిసిందంటే బయట నగర ప్రజలందరూ ఇక్కడికి రావడం మొదలు పెడతారు. ఆ తర్వాత మా పొసైడన్ దేవుడికి కోపం వస్తుందని భయం. ఇలా చూడండి పినాలబి, మీరు చెప్పిన కథని ప్రమాణ పూర్తిగా నేను ఎవ్వరికీ చెప్పను. అవును యువరాణి, మేము మా మనసులోనే పెట్టుకుంటాం. అవును, ఎవరికీ చెప్పాం. కానీ ఈ రహస్యాన్ని కాపాడడం చాలా కష్టం. నేను మీకు ఒక రహస్యం చెప్తాను. నేను మీ నగరానికి వచ్చినట్టు ఎన్నోసార్లు కలలు కన్నాను. నిజంగానా? ఎందుకు మీరు ఇక్కడి నుంచి బయటికి రాకూడదు? మీరే కదా యువరాణి. నేనలా బయటికొస్తే నా నగరానికి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయం. అలాగైతే మీరు మాతో రావచ్చు పినాలబి. లేదు, నేను రాను. మా నాన్నగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోను. మీరు చెప్పేదే నిజమే. ఆయన దృష్టిలో మీరే ఆయన ప్రపంచం అని చెప్పారు. నేను అతని ప్రపంచమే. కానీ అందుకోసం నువ్విక్కడ ఎందుకు ఉండాలి? నేను రాలేను, కానీ నువ్వు తిరిగి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, కానీ ఎలా అని తెలియడం లేదు. నేను మీరు తప్పించుకున్నట్టు చేయగలను. నిజంగానా? కానీ ఇక్కడి నుంచి బయటపడడం అంత తేలిక కాదు. భయం అనే మాట నా జీవితంలో లేదు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కాస్త ఓర్పుగా రండి. ఏ దారిది? ఈ దారిలోనే మీకు స్వేచ్ఛ దొరుకుతుంది. మేమింకా ఆగలేము. నా వెనకాలే రా క్వాక్. కాపలాదారులు వస్తున్నారు. త్వరగా వెళ్ళి దాక్కో. నమస్కారం యువరాణి. ఇటువైపు మీరెందుకు వచ్చారు? ఇక్కడ వచ్చిన బాలిసలకి వాళ్ళ ప్రదేశాన్ని చూపించారా? అవును, చూపించాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మేము వాళ్ళని జాగ్రత్తగా గమనించాలి. మా పని అదే కదా. నేను వాళ్ళని వదిలి వచ్చేటప్పుడు వాళ్ళు కోటని చుట్టి చూడాలని చెప్పారు. వాళ్ళిప్పుడు వెళ్ళిపోయి ఉంటారనుకుంటాను. నమస్కారం యువరాణి. మీ ఊర్లో ఇలాంటి దారి ఉందని ఎలా కనిపెట్టారు? నా చిన్నతనంలో ఆడుకునేటప్పుడు నేను ఇక్కడికే వచ్చి దాక్కుంటాను. నేను చిన్న పిల్లోనే, కానీ ఇలాంటి చోట్ల వచ్చి ఖచ్చితంగా దాక్కోను. మనం ఇటువైపు వెళ్ళామంటే మనం త్వరగా బయటికి వెళ్ళిపోవచ్చు. మీరిలా వెళ్లారంటే మీరు క్రింద నుంచి వచ్చిన కొండ శిఖరాన్ని చేరొచ్చు. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ, మేం వచ్చింది ఈ దారిలోనే కదా పినాలబి? వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళబోతున్నాం. హకీం, అరవద్దు. బయట ఉన్న కాపలాదారులకి వినపడుతుంది. ఆ తర్వాత మనందరం పట్టుబడిపోతాం. సిద్ధువాన్, అలా చూడు, కొరివి దయ్యాలు. భయపడక హకీం, అవన్నీ కప్పలు. వద్దు క్వాక్, నేను చెప్పింది విను. వద్దరకు, కాపలాదారులు వింటారు. అక్కడ శబ్దం ఏంటి? నీకు వినిపించిందా? అవును, నాకు వినపడింది. లోపలేదో ఒక పెద్ద మృగం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి మృగమా? ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే సముద్రం లోతులో ఉన్న కొండ. మనం తప్పించుకునే దారి కూడా ఇదే. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. క్వాక్, పరిగెత్తకు, ఆగు. ముందు పరిగెడుతున్న క్వాక్ ని వెతుక్కుంటూ వెనకాల వాళ్ళిద్దరూ పరిగెత్తారు. వాళ్ళు పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి బయలుదేరారు. అందరూ జాగ్రత్తగా రండి. కొండ విరిగి పడిపోవచ్చు. ఏంటి, ఇరిగి పడిపోతుందా? కృతజ్ఞతలు. ఈ దారి చాలా ప్రమాదకరమైంది అనుకుంటాను. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. నువ్వన్నది నిజమే సింధుబాద్. మీరు జాగ్రత్తగా మీ ఊరికి వెళ్ళండి. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ప్రమాణం చేసి చెప్తున్నాను, అక్వాటికాకు వచ్చినట్టు మిమ్మల్ని కలిసినట్టు ఎవ్వరికీ చెప్పను. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఎవరికీ చెప్పము. కానీ మేము ఇక్కడి నుండి బయటపడాలి. ఎవరు కదలకుండా అలాగే నిలబడండి. యువరాణి, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? పినాలబి, మీరు అలాగే గట్టిగా పట్టుకోండి, నేను కాపాడుతాను. ఆ బావిలో పడబోయిన యువరాణిని కాపాడటానికి సింధుబాతు ఎంతో ప్రయత్నం చేశాడు. అతని వీరత్వాన్ని చూసిన కాపలాదారులు ఎంతో ఆశ్చర్యపోయారు.
వాళ్ళు దగ్గరకు వస్తున్నా సరే పట్టించుకోకుండా ఉన్న అతని వీరత్వాన్ని చూసి వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు. గట్టిగా పట్టుకోండి, నేను వచ్చేసాను. అలాగే గట్టిగా పట్టుకోండి పినాలబి. నేను పట్టుకోలేకపోతున్నాను. ఇదిగోండి, దీన్ని అలాగైనా పట్టుకోండి. నేను నిన్ను పట్టుకుంటాను సింధుబాద్. క్వాక్ కూడా నన్ను పట్టుకున్నాడు. అలాగే గట్టిగా పట్టుకోండి. అలాగే మెల్లిగా రండి, పైకి రండి. యువరాణి, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీకే కృతజ్ఞతలు చెప్పాలి. హకీమ్ కూడా. క్వాక్ కూడా. పెనలబి, ఇలాంటి పని చేయడానికి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది మాత్రమే కాదు, బానిసలు తప్పించుకోవడానికి నువ్వు సాయం చేశావు. ఇందువల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో తెలుసా? కానీ నాన్న, నన్ను కాస్త అర్థం చేసుకోండి. నాకు బయట ప్రపంచాన్ని చూడాలని ఆశగా ఉంది, అందుకే అలా చేశాను. మహారాజా, ఇందులో ఆమె తప్ప ఏం లేదు. సింధుబాద్, నిన్ను ఎదిరించడం ఎవరి వల్ల కాదని నాకు బాగా తెలుసు. మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉన్నారంటే మా పద్ధతులు, మా ప్రవర్తన మీకు బాగా నచ్చుతుంది. దేవుడు సాక్షిగా చెప్తున్నా. క్వాక్కి చేపలంటే ఇష్టం, కానీ ఇక మీద వాటిని తినలేదు. చూడటం మాత్రమే కుదురుతుంది. క్వాక్, ఊరుకో క్వాక్, వాటిని రెచ్చగొట్టకు. సింధుబాద్, మన మీద దాడి చేసిన ఆ మృగం మళ్ళీ వచ్చింది. ఇది ఏ గ్రహం నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియట్లేదు. అది ఎంత పెద్దదో చూసారా? ఒక దెబ్బ కొట్టినట్టు నిస్తోంది. నా దేశపు ప్రజలారా, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండమని నేను వేడుకుంటున్నాను. ఇంకాసేపట్లో నేను దాన్ని పట్టుకుంటాను. నాన్న, అక్కడ చూడండి. నన్ను దయచేసి కింద వదిలే, నన్నేం చెయ్యకు. హకీమ్, కాపాడు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. సముద్రం నీళ్లు నగరంలోకి వచ్చేసాయి. సైనికులారా, త్వరగా వెళ్ళి దాన్ని ముయ్యండి. అలాగే గట్టిగా తొయ్యి. తప్పించుకున్నాను. ఓ, అక్కడ చూడండి నాన్న, అది మెరుస్తోంది. ఓ, అందరూ త్వరగా మీ ప్రాణాలు కాపాడుకోండి. తను సముద్రపు రాక్షసుడు. అనవసరంగా మనం పొసడానికి కోపం తెప్పించినట్టున్నాం. నాన్న, అది పడిపోతుంది. ఇలా చూడు సింధుబాద్, ఇది కూడా మెరుస్తుంది. ఇది చూస్తే పొసైడన్ దేవుడు యొక్క ఆయుధంలా ఉందే. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు దీని గురించే వెతుకుతున్నారు. అతను విరిగిపోయిన ముక్కను పైన అతికిద్దామని వెళ్తున్నప్పుడు యువరాణి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎవరు ఇంకొక ముక్కని తీసుకొచ్చి దానికి అంటిస్తారో వాళ్ళే అక్వాటికాకి నాయకులవుతారు. నాన్న, చూడండి, సింధుబాద్. ఎవరి అనుమతి లేకుండా అతను ఎలా పైకెక్కుతున్నాడు? అలాగే సింధుబాద్, ఇంకాస్త పైకెక్కి దాన్ని అంటించేయ్. క్వాక్, అలా చూడు, దీపావళికి టపాకాయలు పేలుస్తాయి కదా, అంతకన్నా బాగుంది.
నువ్వు మా నగరాన్ని కాపాడావు. అక్వాటికా రక్షించబడినది. అటు చూడండి నానా, తెలుగు భూమి పలక విరిగి నీళ్లు సమర్పించు. అడుగుకుపోతున్నాయి. తెలుగు పలక సమర్పించు. మహారాజా, దీనంతటికి కారణం మన యువరాణి గారే. నానా, తిరిగి మన రూపాలు మనకు వచ్చేసాయి. ఆనందం. మన మనుషులుగా మారిపోయాం. పొసైడన్ దేవుడు మనకిచ్చిన శాపం వదిలి వెళ్ళిపోయింది. కాపలాదారులు ఈ ఊరు మళ్ళీ మామూలుగా మారటానికి కారణం అదిగో పైనుందే ఆ ఆయుధమే. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీ వల్లే అక్వాటికా నగరం కాపాడబడినది. చాలా సంవత్సరాల తర్వాత అక్వాటికా నగరం ఎంతో ప్రశాంతంగా మారింది. నేను చెప్పేది విను సింద్బాద్. అక్వాటికా దేశ చట్ట ప్రకారం నువ్వే ఈ దేశానికి మహారాజు కావాలి. దయచేసి కాదనకు. ఆ, చాలా సంతోషం. నా మొదటి ఆజ్ఞ ఏంటంటే ఈ రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడు మీరు ఒక్కరే. నేను ఉండవలసిన ప్రదేశం ఏదంటే అది సముద్రం పైనే. అదంటే నాకు ఇష్టం. అలా అయితే మేమిచ్చే ఈ బహుమతిని మీరు కాదనకుండా తీసుకోవాలి. అదేంటంటే మీరు ఈ నగరాన్ని కాపాడడానికి కనిపెట్టిన ఆయుధాన్నే మీకు బహుమతిగా ఇస్తున్నాం. చూడు సింధుబాద్, ఈ ఆయుధం వజ్రంతోనూ బంగారంతోనూ చేయబడింది. ఆ తర్వాత సింధుబాద్తో తన స్నేహితులు అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించారు. అక్వాటికా నగరం గురించి వాళ్ళు మర్చిపోయారు. జరిగిందంతా ఒక కలగా వాళ్ళు భావించారు. తిరిగి తమ ప్రదేశానికి వచ్చి తమ కోసం ఎదురు చూస్తున్న తమ మిత్రుడు షబీర్ అల్ ఖలీద్ తో అలాంటి నగరాన్ని మేము చూడలేదని అతని దగ్గర తీసుకున్న మ్యాప్ ని తిరిగి ఇచ్చేశారు. కానీ అలాంటి నగరం ఉన్న విషయం వారిద్దరికి మాత్రమే తెలిసిన రహస్యం. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు.